నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. మనం అనుకుంటాం దేవుని నుంచి తప్పించుకొని, పాస్టర్ గారి నుంచి తప్పించుకొని, సంఘం చేతిలో నుంచి తప్పించుకొని, లేదంటే విశ్వాసుల చేతిలో నుంచి తప్పించుకొని, నా భార్య చేతుల్లో నుంచి తప్పించుకొని, భర్త చేతిలో తప్పించుకొని భలే తిరుగుతున్నాను అనుకోవచ్చు, లేదంటే భలే ఎంజాయ్ చేస్తున్నాను అనుకోవచ్చు, లేదంటే భలే నేను కంటపడకుండా ఉన్నాను అనుకోవచ్చు. కానీ దేవుడట మనల్ని ఎక్కడ ఉన్నా కూడా చూస్తూనే ఉంటాడు. కాబట్టి ఆయనకు వేరుగా ఉండి మనం ఏదేదో ప్రయత్నాలు చేయాలనుకుంటే అవన్నీ కూడా వ్యర్థమైపోతాయి. మనం ఎంత డబ్బు సంపాదించాలనుకున్నా, ఎంత అందలాలు ఎక్కాలనుకున్నా, లేదంటే మన సొంత నిర్ణయాలు ఏవైనా తీసుకొని ఉన్నతంగా ఎదగాలనుకున్నా కూడా ఎదగలేము. ఎదగొచ్చేమో అన్యాయం చేసి, అక్రమం చేసి, నువ్వు డబ్బులు సంపాదించొచ్చేమో, ఆస్తులు కూడా పెట్టుకోవచ్చేమో, బంగారాలు, బంగ్లాలు, ఇట్లా అక్రమంగా దేవుని నుంచి వేరైపోయి సంపాదించొచ్చేమో, కానీ అవి ఏదో ఒక రోజు కూలిపోక